హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే 28 బ్యాచ్ అయితే కంప్లీట్ అయితే జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 20 డేస్ ఏం నేర్చుకున్నాడు, వచ్చేటప్పుడు ఏ విధంగా హ్యాండ్ స్కిల్ కానీ థియరీ పరంగా కానీ ఏ విధంగా ఉండింది, ఇక్కడ నేర్చుకున్న తర్వాత ఏ విధంగా ఇంప్రూవ్ అయ్యాడు అనేది అయితే అతని మాటలోనే మనం తెలుసుకుందాము. హాయ్ బ్రదర్. హాయ్ సార్. మీ పేరు? కృష్ణరాజు. ఏ ఊరు? ఒరిస్సా నుంచి వచ్చాను. ఓకే. ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎంతవరకు గెయిన్ అయ్యారు, మీ మాటలో చెప్పగలుగుతారా? చెప్తానండి. మాది వచ్చి ఒరిస్సా. ఇక్కడ రావడానికి మినిమం 12 నుంచి 15 అవర్స్ పడుతుంది. నేను అంత దూరం నుంచి ఎందుకు వచ్చానంటే సార్ వీడియోస్ చూసి వచ్చాను. దాని తర్వాత ఇక్కడ కొన్ని పాత వీడియోస్ చాలా చూశాను. అది నాకు చాలా జెన్యూన్ అనిపించింది. చాలా వీడియోస్ చూశాను తెలుగులో, కానీ నాకు అంత జెన్యూన్ అనిపించలేదు. బట్ సార్ వీడియో చూశాను, జెన్యూన్ అనిపించింది. సార్కి కాల్ చేశాను. సార్ ఏమన్నారంటే, మీరు డైరెక్ట్ నా వీడియో చూసి రాకండి, కొన్ని నెంబర్లు ఇస్తాను, వాడికి ఫోన్ చేయండి, వాళ్ళ మాటలు వినండి, వాళ్ళు ఓకే అంటేనే మీరు రండి అని నాకు చెప్పారు. సో ఇద్దరితో మాట్లాడాను, రావడం జరిగింది. సో నాకు షాప్ ఉంది, 3 years అయింది. నాకైతే జీరో నాలెడ్జ్ మెకానిక్. నాకు ఏ వర్క్ రాదు, డిస్ప్లే వేస్తాం తప్ప ఇంకే వర్క్ రాదు. సో మనం డిస్ప్లేలు వేస్తేనే మన షాప్ అనేది ఇంప్రూవ్మెంట్ అవ్వదు, అది అక్కడ వరకే ఉండిపోతాం, మనం మెకానిక్గా ఉండిపోకూడదు. ఇప్పుడు ఈ రోజుల్లో, ఇప్పుడు వచ్చే రోజుల్లో ఓన్లీ డిస్ప్లే, సీసీ బోర్డు, బ్యాటరీలు, ఇది కష్టం. మన లైఫ్ అనేది ఇక్కడే ఉండిపోద్ది. మనం మెకానిక్గా ఉండకూడదు, మనం టెక్నీషియన్ అవ్వాలి. సో టెక్నీషియన్ అవ్వాలంటే కంపల్సరీగా ఒక ముందుకు వెళ్ళాలి, దానికి ఒక బెస్ట్ ఇన్స్టిట్యూట్ కావాలి మనకి. సో తెలుగులో బెస్ట్ ఇన్స్టిట్యూట్ అంటే నాకు KMT అనిపించింది. సార్ దగ్గరికి వచ్చాను. సో స్టార్టింగ్ నా ఫస్ట్ రోజు అయితే నేను కనెక్టర్ కూడా వేయలేకపోయాను. నేను ఫస్ట్ రోజు ఫెయిల్, సెకండ్ రోజు ఫెయిల్. సో కానీ నాకు నమ్మకం అక్కడ వచ్చిందంటే, నేను డెడ్ మొబైల్ 5 తీసుకొచ్చాను. అందులో 4 నేనే చేశాను ఫైనల్ రోజు. సో అది ఇక్కడ ఉన్న రివ్యూ, ఇదే నేను చెప్పాలి రివ్యూ ఏంటంటే, నేను ఫస్ట్ 3 days నేను జీరో నాలెడ్జ్, కనెక్టర్ కూడా వేయలేకపోయాను. బట్ లాస్ట్ 20 daysకి వచ్చేసరికి 4 మొబైల్ నేను ఆన్ చేసేయగలిగాను. సో అలాగే CPU కూడా చేశాను, లైవ్లో CPU రివల్ కూడా చేశాను. పోకో X3 Pro, అది CPU రివల్ చేసి మొబైల్ ఆన్ చేశాను. సో ఇది చూసి మీరు రావచ్చు, ఎంత జెన్యూన్గా ఉండదో. సో మనకి వచ్చా రాదని కాదు, ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా నేర్పిస్తున్నారు అంటే ఎలా సపోర్ట్ ఇస్తున్నారు. సార్ అయితే మనకి మార్నింగ్ 10 నుంచి 2 వరకు పిన్ టు పిన్ చెప్తారు. మీకు రాలేదు, అర్థం కాలేదా, రండి ఇక్కడ రండి, కూర్చోండి అని పక్కన కూర్చోబెట్టి మరీ మన చేత వర్క్ చేయిస్తారు. ఏ ఇన్స్టిట్యూట్లో ఏంటంటే ట్రబుల్ షూట్ అనేది ఏదో చెప్పేస్తారు కానీ చేయనివ్వరు. బట్ సార్ అలా కాదు, మన మొబైల్ తీసుకొచ్చి కూర్చోబెట్టి పక్క నుండి పిన్ టు పిన్ ట్రబుల్ షూట్ చేయించి మరీ మొబైల్ ఆన్ చేస్తారు. సో దీనివల్ల అతనికి అర్థమవుతుంది, అక్కడ కూర్చున్న వాళ్ళకి కూడా అర్థమవుతుంది. సో ఇలా చేస్తుంది కాబట్టి KMT ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ అవుతుంది, ఈ విధంగా చెప్తున్నాను. అలాగే ఇక్కడ ఉండేటంటే మన స్టాఫ్ కూడా మనకి చాలా సపోర్ట్ చేస్తారు. ఎవరికి ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో, బ్రో ఇది తప్పు వచ్చిందంటే వాళ్ళు పక్కన కూర్చోబెట్టి, ఇలా మీరు రాంగ్ చేస్తున్నారు, ఎలా చేయండి, మీకు ఇది యూజ్ అవుతుంది, ఎలా చేయండి అని ప్రతిదీ కూడా, రీబాల్లో మిస్టేక్ వచ్చినా, తర్వాత ఏవైనా మన పేస్టింగ్లో రాంగ్ వచ్చినా కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో అందుకే ఇది బెస్ట్ ఇన్స్టిట్యూట్ KMT. అలాగే మన చారి బ్రో కూడా మనకి ప్రతి విషయంలో హెల్ప్ చేస్తారు, కృష్ణ బ్రో కూడా హెల్ప్ చేస్తారు, ఏ విషయంలో కూడా. మనకేంటంటే ఒక విధంగా మన ప్రతిదీ పిన్ టు సార్ హెల్ప్ చేస్తారు. ఎక్కడ దీంట్లో ఏం ఉండదు, మీరు అనవసరంగా ఇబ్బంది పడవలసిన అవసరం అయితే లేదు. తెలుగులో అయితే మీకు బెస్ట్ కావాలి అంటే మాత్రం KMT ది బెస్ట్. ఇటు అటు తిరిగి టైం వేస్ట్, డబ్బులు కూడా వేస్ట్. ఇక్కడ ఏంటంటే సార్ చాలా ఇబ్బంది పడ్డారు. సార్ ఏంటంటే మీకు ఎలా చెప్తారంటే, ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళు తెచ్చిన అమౌంట్కి వాళ్ళు పర్ఫెక్ట్గా నేర్చుకుని వెళ్ళాలి. దాంతోపాటు నోట్స్, మీకు ఆ నోట్స్ ఉంటే అసలు 50% వర్క్ వచ్చినట్టే. అది సార్ బెస్ట్ ఇస్తారు, నాకు అనిపించింది. అది నా వరకు నేను చెప్పుకోవాలి. ఫస్ట్ టైము CPU రీవాల్వ్ చేసినందుకు మీకు మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఆ రోజైతే అంటే నాకు కాన్ఫిడెన్స్ ఎలాగుందంటే ఆ రోజు తెలియదు. ఫస్ట్ రోజు అయితే నేను ఫెయిల్ అయిపోయాను. ఫస్ట్ డే వచ్చిన రోజు కనెక్టర్ కూడా వెళ్ళకపోయాను, కానీ ఫైనల్ డేకి వచ్చేసరికి CPUని రీవాల్వ్ చేయగలుగుతున్నారు. దాన్ని బట్టి మీ ఫీలింగ్ ఎలా ఉండింది? అంటే ఆ రోజు ఎంత బాధపడ్డారో, ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నారు? అదే చెప్తున్నాను. నేను వచ్చేసరికి 0 స్టూడెంట్కి వచ్చాను ఇక్కడికి. ఇప్పుడు 100% చేయగలన నమ్మకం నాకు వచ్చింది. ఆ రోజు నేను ఎలా చేసినా నాకే అర్థం కావట్లేదు. ఎందుకంటే మనకి ఎవరు కూడా ఏంటంటే వాళ్ళు అక్కడ వీడియోలు చూపించి ఇక్కడ చేయిస్తారు. ఇక్కడ అలా కాదు, ఒక స్టూడెంట్ని పక్కన కూర్చోబెట్టి ప్రతి పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దానివల్ల ఎవరు కూడా ఇక్కడ నష్టపోరు, కంపల్సరీగా వర్క్ వచ్చే వెళ్తారు. ఎవరు కూడా నష్టపోకుండా వర్క్ చేసుకునే వెళ్తారు. సో ఆ విధంగా అయితే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఏమైనా సలహాలు, సూచనలు ఏమైనా ఇవ్వగలరా? కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు ఏ ఇన్స్టిట్యూట్ ఏంటంటే ఇక్కడ క్లాస్ చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పట్టించుకోరు.
బట్ సార్ అలా కాదు, ఏ స్టూడెంట్కి వచ్చినా కూడా ప్రతిదీ వాట్సాప్లో లైఫ్ టైం సపోర్ట్ ఉంటుంది. వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా సార్ వాళ్ళని డైరెక్ట్ సార్ వాట్సాప్ మెసేజ్ చేసి మరి వాళ్ళకి వాయిస్ మెసేజ్ తోటి బ్రదరు మీరు ఇక్కడ ఈ ప్రాబ్లం చేస్తున్నారు, ఈ ప్రాబ్లం చేయండి, దీనివల్ల మీకు రెక్టిఫై అయిపోతుంది అని లైఫ్ టైం సపోర్ట్ ఉంటుంది. లైఫ్ టైం సపోర్ట్ ఉండదు, నేను లైఫ్ టైం సపోర్ట్ లేదు. బట్ సార్ అలా కాదు, ప్రతిదీ వాయిస్ డైరెక్ట్ వాట్సాప్లో బ్రదరు మీరు ఇది తప్పు చేశారు, ఇది చూడండి, ఈ పాయింట్ చేయండి, అది ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చెప్తున్నారు. సో దానివల్ల ఇంక ప్రాబ్లం లేదు, ఏ స్టూడెంట్ కూడా దేనికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి కూడా మీకు చాలా పెద్ద అమౌంట్ ఉంటుంది, ఫీజులు పెద్ద అమౌంట్ ఉంటుంది, తర్వాత వాళ్ళ సపోర్ట్ కూడా ఉండదు మీకు. బట్ మన ప్రసాద్ సార్ అయితే మాత్రం లైఫ్ టైం సపోర్ట్ ఇస్తారు, మీకు ఆ నోట్స్ ఇస్తారు, లైఫ్ టైం సపోర్ట్ ఇస్తారు. ఆ విధంగా నేను చెప్పగలను. మీరు ఇంకోటి ఇంకా కానీ కష్టపడితే ఇంకా ఎక్కువ కూడా ఎదగచ్చు. మనం ప్రయత్నించాలి. ఫస్ట్ మనం ప్రయత్నిస్తేనే ఏదైనా సరే. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చారు ఒక స్టెప్, ఇంకొక స్టెప్ మనం ఎక్కేదానికి ట్రై చేయాలి. మనకి ఇది చాలే అని అనుకుంటే మనం ఇక్కడే ఉండిపోతాం. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.